నంచుకోవడానికి ఆవకాయ తెమ్మన్నావు, చూస్తే గొప్పలు తాగి సీసా సారాయి తాగుతున్నావు. సూటేసుకొని గుడిసెలో తొంగున్నట్టు లేదు. గొప్ప గొప్పలు ఎప్పుడు ఇలా ఎర్రటిగా ఆలోచిస్తారే? కొంపదీసి నువ్వు కూడా గొప్పోడినంటావేంటి? జేబులో డబ్బులుంటే గొప్పోడినేనే. చూడు చూడు, డబ్బు మాలేసుకుని చూడు. ఏటి మావా, ఇవి కూడా అప్పలనాడిచ్చినాడా? మావా, నాకేటో భయంగా ఉంది. ఇంట్లోనేమో సౌందర్యమ్మ కనపడక మనుషులంతా దిగాలుగా ఉన్నారు. నువ్వేమో పారిన మందుతో మజా చేసుకుంటున్నావు. వాళ్ళ కళ్ళల్లో పడ్డావా గుట్టు రట్టయిపోగలదు, చూసుకో. వాళ్ళు దిగాలుగా ఉంటారంటే ఉంటారే, ఎందుకు నిజం తెలియక. నాను మజాలు చేసుకుంటానంటే చేసుకుంటాను, నాకు నిజం తెలుసు కాబట్టి. ఏ నిజం? సౌందర్యమ్మ ఎక్కడ ఉన్నదనే నిజం నాకు తెలుసు. ఏటి, సౌందర్యం ఎక్కడున్నదో నీకు తెలుసా? యా, బాగా తెలుసు. ఎక్కడున్నది? అప్పలనాయుడు గారు గెస్ట్ హౌస్ లో. ఏటి మామా, నిజమా? అవునే పిచ్చి మొహం, అప్పలనాయుడు గారి గెస్ట్ హౌస్ ఎక్కడుందో ఎవరికి తెలియదు, నాకు మాత్రమే తెలుసు. నేనెవరికి చెప్పనంటే చెప్పను. దండాలు నాయుడు గారు. ఏట్రా దేవుడు, అంత దండం పెట్టినావేట్రా? రాత్రి అంతా నిద్రనేదండి, నాకే కాదండి, మా అమ్మగారికి మా అయ్యగారికి కూడా నేదండి. మనసు అంతా కట్టంగా ఉందండి. మీ చిన్నమ్మగారు లేరని మీ అయ్యగారికి అమ్మగారికి నిద్ర పట్టుండదురా. అవును నాయుడు గారు, మీకెలా తెలిసినది? నీకు చెబితే అబద్ధం, నాకు నిజము. నీ కంటిలో చిన్నమ్మగారు పడ్డ తర్వాత నీ కంటి మీద కునుకుండదని నాకు తెలిసిందేరా. ఇగో ఇది ఉంచు, ఇప్పుడు నీకు నిద్ర వస్తుంది అనుకుంటాను. వస్తుంది నాయుడు గారు, రాకపోతే నాన్న చూసుకుంటాను కదా. చూసుకో, లేకపోతే నీ ప్యానాలు ఎక్కడ దాచుకోవాలో అది చూసుకోవాలి. అమ్మమ్మమ్మ, మిమ్మల్ని చెంపడనిస్తానా? నాన్న చెంపడతాను కానీ వస్తాను నాయుడు గారు. నా నోము పండే ఈ వేళ హాయిగా జోరుగా తీరే ఈ వేళ హాయిగా. ఇన్నాళ్ళు అయ్యగారింటి విషయాలు నీ ద్వారా అప్పలనాయుడికి తెలుస్తున్నాయన్నమాట. అంటే గిఫ్ట్ బాక్స్లో పాము ఎలా వచ్చిందో, ఎవరు పెట్టారో, ఎవరిచ్చి పంపించారో నీకు బాగా తెలుసు. చెప్పకపోతే ఇక్కడే నిన్ను నిలువున చీల్చి చంపేస్తాను. బాబు, నన్ను క్షమించరు బాబు, సత్యప్రమాణికంగా చెప్తున్నాను. అయ్యగారికి అమ్మగారికి నన్ను దోహం చేయాలని కాదు బాబు, సౌందర్యమ్మకి రంజిత్కి పెళ్లి చేయాలని అప్పలనాయుడు గారు చెప్పారు. గిట్టకి మీ అమ్మాయి మీద ప్రేమ ఉందని తెలుసుకున్నాను. ఆ విషయమే అప్పలనాయుడు గారు చెప్పినాను. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అయ్యగారు ఊరుకోరు, మీరు సాయం చేయకపోతే అప్పలనాయుడు గారు ఊరుకోరు. నన్ను మామూలు పనుండి బాబు, ఏం చేయమంటారో మీరే చెప్పండి బాబు. చెప్తాను. రేయ్, ఎవడొచ్చాడు చూడు.
దేవుడు వచ్చాడు అయ్య గారు. ఈడేట్రా నిమిషానికి వస్తాడు. తలుపు తీసి చెప్తాను. వచ్చింది దేవుడు కాదురా, కోటి. నీ పాపాల్ని బయట పెట్టడానికి వచ్చిన కోటి. ఏట్రా కోటి ఎలాగొచ్చినావు? ఏటి కావాలా? ఏమీ తెలియనట్టు మాట్లాడుకో. చిన్నమ్మగారు ఎక్కడా? అసలు నువ్వు ఏటనుకుంటున్నావురా కోటి? మీ చిన్నమ్మగారిని ఎత్తుకొచ్చి సిలకన పంజరంలో ఎట్టినట్టు ఈ గెస్ట్ హౌస్ లో ఎట్టినాను అనుకుంటున్నావా? మాటల్లో పెట్టి నన్ను బురిడి కొట్టించలే వప్పలేడు. చిన్నమ్మగారు ఎక్కడా? ఏటి కోటి, ఏటు తెలియని మనిషితో మాట్లాడినట్టు అంత కోపంగా మాట్లాడుతావు? కూకో. నీతో నాకు మాట్లాడి అప్పలేడు. చెప్పు, సౌందర్యమ్మ ఎక్కడా? నిన్నే నాన్న చొక్కా పట్టుకుంటావా? ఏట్రా అబ్బాయి రంజిత్, కోటి ఏదో ఆవేశపడిపోతున్నాడని మనం కూడా ఆవేశపడిపోతే ఎలారా? డబ్బున్నోడికి డబ్బు లేనోడికి తేడా ఏటి? చేతిలో చిల్లర లేనోడి కాడ ఆవేశం ఉంటుంది, చేతి నిండా చిల్లర ఉన్నోడి కాడ ఆలోచన ఉంటుంది. అసలు ఇది ఏటనుకుంటున్నాడో నీకు అర్థమైందా? అర్థం కాలేదు కదా? ఆ సౌందర్యాన్ని మనమే ఎత్తుకొచ్చి ఈ ఇంట్లో ఎవడికి తెలియకుండా దాసుంచి వీడితో ఫైటింగ్ చేస్తున్నాం అనుకుంటున్నాడు కావాలా? అంత సీన్ లేదురా కోటిగా. అసలు నీకు ఎవరు కావాలా? సౌందర్య. ఒత్తి అట్టుకెళ్ళు, మా బేసుకు అట్టుకెళ్ళు. అమ్మా సౌందర్య, ఇలా రా అమ్మా. ఏంటి అంకుల్? చిన్నమ్మగారు, మీరు ఇక్కడున్నారేంటమ్మా? అమ్మా సౌందర్య, నువ్వెక్కడున్నావని కట్టపడి తెలుసుకొని నిన్ను అట్టుకెళ్ళడానికి వచ్చినాడట. వీడెవడు నన్ను తీసుకెళ్ళటానికి? చిన్నమ్మగారు, అది సంగతి. అర్థమైందా? ఈ అమ్మాయిని మా నుంచి నువ్వు కాపాడడం కాదు, వచ్చే నీలాంటి వాళ్ళ నుంచే ఈ సౌందర్యాన్ని నేను కాపాడలేక చెప్తున్నాను. సీన్ అర్థమైందా? వీడితో మీకు మాటలేంటి అంకుల్? తన్ని తరమేక. ఇది మీరు నీడ అనుకుంటున్నారు, కానీ ఇది నీడ కాదు, పడగ నీడ. ఎప్పుడు కాటేస్తాయో తెలియని విష సర్పాల మధ్య బతుకుతున్నారు. నీ తల్లిదండ్రులు నీకోసం బెంగబెట్టుకున్నారు. వాళ్ళ మీద అలిగి ఇలాంటి నీచుల దగ్గర ఉండడం నీకు మంచిది కాదమ్మా. పదమ్మా. ఏది మంచో ఏది చెడో నాకు తెలుసు. నువ్వు నాకు చెప్పక్కర్లేదు. అసలు నీకు అర్హతే లేదు. ఏంటమ్మా చిన్నపిల్లలా మాట్లాడతారు? నీ తల్లిదండ్రులు ఏమైపోతారన్న ఛాస లేదా? మరి నేనేమైపోతానని మీకెవరికి అనిపించలేదా? ఎవరికి వాళ్ళు నా దగ్గర తెగ నాటకాలు ఆడారే, అప్పుడది తప్పని మీకెవరికి అనిపించలేదా? చిన్నమ్మగారు, మీరు అడిగిన ప్రశ్న అన్నిటికీ నేను సమాధానం చెప్తాను, కానీ ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. పదండి. అంకుల్, ఇక్కడ నేనున్నట్టు ఎవరికి తెలియకూడదన్నాను. తెలియక వీడికి తెలిసిందేంటి? నా లైఫ్ కి ద్రోహం చేసిన ఈ మనిషికి తెలిసిందేంటి అంకుల్? ఏట్లేదమ్మా, చిన్న పొరపాటు. ఎక్కడ జరిగినదంటే విశ్వాసంగా ఉంటది కదా అని ఒక కుక్కకి అన్నం పెట్టినాను. ఆ కుక్కకి తెలుసో తెలియకో మరో కుక్కని అంటెట్టుకొచ్చినది. అది తప్పే. ఆ కుక్కకి స్కెచ్ ఏటేయాలో నాన్న చూసుకుంటాను, ఈ కుక్కని ఏడ్చేయాలో నువ్వు చెప్పు. ఇక్కడ యజమాని నువ్వు, నీ కాడ సేవకులు మాము. నీ నోటంటే ఏటొస్తో చేసేస్తాం అంతే. ఇది ద్రోహం చేసిన కుక్కే అంకుల్. జీవితాంతం ఏ ఇంట్లో తిండి తింటుందో ఆ ఇంటి మనిషికే ద్రోహం చేసింది. సాధారణంగా కుక్కకి విశ్వాసం అంటారు, కానీ విశ్వాసమే తెలియని స్వార్థంతో కూడిన తెలివైన కుక్క. తను అంతే, తన కూతురు అంతే. ఎవరెలా పోయినా వాళ్లే బాగుపడాలి. ఈ కుక్కకి మీరే శిక్ష వేసినా నాకు సంతోషమే. మీకు ద్రోహం జరిగినందుకు మీరు నన్ను చంపండి, సంతోషిస్తాను, తృప్తిగా చస్తాను. నోనో, నువ్విలా ప్రశాంతంగా చావడం నాకిష్టం లేదు. నువ్వు నాకు ఏదైతే మోసం చేసి దక్కకుండా చెయ్యాలనుకున్నావో అది దక్కించుకొని నీ కళ్ళ ముందు నిలబడినప్పుడు నువ్వు ఆ గిల్టీనెస్ ఫీల్ అవ్వాలి. దాంతో నీ మొహం చిన్నబోవాలి. అది నేను చూడాలి. కృష్ణతో నా పెళ్లి జరిగిన తర్వాత
అప్పుడు నువ్వు చావాలి. బయటికి గెంటేయండి. చిన్నమ్మగారు, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఇది మీరు ఉండదగ్గ స్థలం కాదమ్మా. పదండమ్మా. రంజిత్, బయటికి గెంటేయి. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, నా మాట వినండి చిన్నమ్మగారు. వీళ్ళు మంచి వాళ్ళు కాదు చిన్నమ్మగారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. రేపటికల్లా నా బిడ్డ నా కళ్ళ ముందుండాలి. లేకపోతే ఈ బాధను తట్టుకోవడం నా వల్ల కాదు. ఏ మందో మాకు తిరిచేస్తాను. మీకు హ్యాపీయే కదా. నా తలనొప్పి మీకు వదిలిపోతుంది. అప్పుడు మీ ఫ్రెండ్ ఏం చెప్తే అలా నడుచుకుంటూ ఆ ఫ్యామిలీకి మీకు కావాల్సిన హెల్ప్లన్నీ చేసుకుంటూ సంతోషంగా ఉండండి. ఈ కుక్కకి మీరే శిక్ష వేసినా నాకు సంతోషమే. కృష్ణతో నా పెళ్లి జరిగిన తర్వాత అప్పుడు నువ్వు చావాలి. చెప్పర్ష. సౌందర్య లేని ఇంట్లో నేను ఉండలేనురా. ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది. ఎక్కడికో తెలీదు, పోతాన్రా. హర్ష, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిట్రా? ఏంటి అని నసపెట్టకో. నేను గాంధీ పార్క్ లో వెయిట్ చేస్తున్నాను, నువ్వు అక్కడికి రా. కోటి, ఎందుకురా అర్జెంటుగా రమ్మన్నావు? ఏమైందిరా? సౌందర్య కనిపించిందిరా. ఏంట్రా కోటి, సౌందర్య కనిపించిందా? అవునురా. ఎక్కడుందిరా? తను ఎక్కడుందో తెలుసా? నీ నాశనం కోరే అప్పలనాయుడు ఇంట్లో. అప్పలనాయుడు ఇంట్లో? వాడు నా కూతుర్ని కిడ్నాప్ చేస్తాడా? ఇప్పుడే వెళ్ళి వాడు అంతా తేల్చాలి. తొందరపడద్దు. అప్పలనాయుడు కిడ్నాప్ చేయలేదు. మరి సౌందర్య కావాలనే వాడి హెల్ప్ కోరింది. కృష్ణ విషయంలో మనందరం కలిసి ఆడిన అబద్ధాలు, చేసిన మోసాలు తను సహించలేకపోతుందిరా. మానసికంగా తను ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. అది ఆ అప్పలనాయుడు గ్రహించి నీకు నేనున్నానని నమ్మించి నాటకాలు ఆడుతున్నాడు. అవకాశాన్ని ఉపయోగించుకొని సౌందర్యకి మరింత మనసు విరిచే పనిలోనే ఉండే ఉంటాడు ఆ రాస్కెల్. ఒరే కోటి, నేను పిలిస్తే తప్పకుండా వస్తుందిరా. నా మాట కాదందు. పద వెళ్ళి పిలుతాను. రండి రండి, వెల్కమ్ వెంకట్ గారు. ఎవడ్రా వియ్యంకుడు? నీకు కరెక్ట్ వియ్యంకుడు, గవర్నమెంట్ వియ్యంకుడు వచ్చాడ్రా. విష్ణు నరసింహ. గవర్నమెంట్ ఇయ్యంకుడు అంటే ఇన్స్పెక్టరా? వీళ్ళతో ఎవరు మాకేం కొత్త కాదే. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఎంత దూరం వచ్చేసినారు? డ్యూటీ మీద వచ్చారా, నాతో పనుండి వచ్చినారా? అప్పలనాయుడు గారు, మీరు హర్షబాబు గారి కూతురు సౌందర్యని కిడ్నాప్ చేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? హర్ష గారు. అవును, నేనే ఇచ్చాను. ఇన్స్పెక్టర్ గారు, మా ఇయ్యంకుడు మా సెట్ తొందరపడి మడిసాడు బాబు. చెప్తే నీకు అబద్ధము, నాకు నిజము. నా కోడలు నానెందుకు కిడ్నాప్ చేసుకుంటానండి బాబు? కోడలు గేడులు అంటే పళ్ళు రాలకూడదు. హలో, ఏంటి పొగరగా బిహేవ్ చేస్తున్నా?
మా ప్లేస్కి వచ్చి మా పళ్ళే రాళ్ళు కొడతానంటావా? ఇది రాళ్ళు కొట్టి చూద్దాం. ఇన్స్పెక్టర్ గారు, సౌందర్యం మనకు దక్కకుండా వీడు ఏదో చేశాడు. ఏం చేశాడో కనుక్కోండి. ఇదిగో అప్పలనాయుడు గారు, మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీరిచ్చే సమాధానం? సమాధానం ఏంటంతది ఇన్స్పెక్టర్ గారు? ఆ పిల్లని, అదే ఆ సౌందర్యాన్ని పిలిస్తే ఈ కోటిగాడు వాగుడు తగ్గుతుంది, నా నిజాయితీ బయటపడుతుంది. అమ్మా సౌందర్యమ్మా. ఎవరు? అమ్మా నేనేనమ్మా, తలుపుతి. అమ్మా సౌందర్య, తలుపుతి అమ్మా. అమ్మా, చెప్ప పెట్టకుండా ఇలా వచ్చేస్తే ఎలాగమ్మా? అమ్మా సౌందర్య, నా మాట వినమ్మా. అంకుల్, వాళ్ళని పొమ్మని చెప్పండి, వెళ్ళిపోమ్మని చెప్పండి అంకుల్. నాకు ఎవరు లేరు. మిస్ సౌందర్య, మీరు వెంటనే డోర్ ఓపెన్ చేయకపోతే అప్పలనాయుడు గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తాం. ఏ? ఎందుకు అంకుల్ అరెస్ట్ చేస్తారు? మిమ్మల్ని కిడ్నాప్ చేశారని మీ నాన్నగారు మాకు కంప్లైంట్ ఇచ్చారు. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు. నేను మేజర్ని. నా ఇష్ట ప్రకారం నేను ఎక్కడుండాలో అక్కడే ఉంటాను. ఇందులో ఎవరి అభ్యంతరాలు, ఎవరి ఇష్టాలు నాకు అనవసరం. అమ్మా సౌందర్య, నా మీద నీ కోపం ఉంటే అది న్యాయం కాదమ్మా. కానీ ఇవన్నీ మనం ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చు. పదమ్మా. మనిల్లా? సారీ, నాకంటూ ఏ ఇల్లు లేదు. అది మీ ఇల్లు. కన్న కూతుర్ని మోసం చేసిన మనుషులున్న ఆ ఇల్లు నా ఇల్లు ఎలా అవుతుంది? అంటే మేము నీకేమీ కావా అమ్మా? అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. అలా నువ్వు అన్నంత మాత్రం మన మధ్య ఉన్న బంధం తెగిపోతుందా తల్లి? ఆ బంధమే నిజమైతే అందులో నిజాయితీ ఉండక్కర్లేదా? ఎప్పుడైతే అది అబద్ధంతో మోసంతో కలుషితమైందో అప్పుడే మన మధ్య ఉన్న బంధం తెగిపోయింది. పోనీ నా గురించి రావక్కర్లేదమ్మా, కనీసం నీ అమ్మ గురించైనా రా అమ్మా. తను నీకోసం చాలా బెంగ పెట్టుకుందమ్మా. అమ్మా? అమ్మ నాకుందా? ఉంటే కూతురికి అన్యాయం జరుగుతుంటే అడ్డుకునేది కదా. మోసం చేస్తుంటే ఆ మోసం కూతురికి చెప్పి కూతురికి న్యాయం చేసేది కదా. మరి నాకు అలాంటి న్యాయం ఏం జరగలేదే. మరి నాకు అమ్మ ఎక్కడుంది? నాకు అమ్మ లేదు. అంకుల్, నాకు తల్లి లేదు, తండ్రి లేడు. ఈ వచ్చిన వాళ్ళెవరో నాకు తెలీదు. నా కళ్ళ ముందు నుంచి త్వరగా పంపేయండి. హర్షబాబు, నన్ను ఇలాగ అంటున్నానని నువ్వేటి అనుకో. మాకు డాక్టర్ చెప్పాడు, పాపం సౌందర్యకి గొంతు నొప్పి కదా, ఎక్కువగా మాట్లాడితే గొంతు పోయినా పోతుంది. అందుకే చెప్తున్నా, పాపం సౌందర్యకి రెట్ట అవసరం. మీరు వెళ్ళిపోండి బాబు, మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి బాబు. అది చెప్పడానికి నువ్వెవరా? సౌందర్య నా కూతుర్రా. అమ్మా సౌందర్య, ఈ దౌర్భాగ్యుడి గురించి నీకు తెలీదమ్మా. సమయం చూసి వీడు మన మధ్య అగాధం సృష్టిస్తున్నాడమ్మా. హర్ష బాబు, నా గురించి మీరేటని అనుకోండి, తలదించుకొని భరించేస్తాను. కానీ నా కాడ ప్రశాంతంగా ఉండాలని వచ్చిన ఈ చిన్నపిల్లని నువ్వు హింసిస్తే మాత్రం ఊరుకోను. అది చాలా పెద్ద తప్పు బాబు. ఒరే ఒరే, ఇది నాకు నా కూతురికి సంబంధించిన విషయంరా. అడగడానికి నీకేం హక్కుందిరా? మిస్టర్ హర్ష, ఏంటి అంకుల్ కి నాకు ఉన్న రిలేషన్షిప్ ఏంటని అడుగుతున్నారా? అంకుల్ నా గురించి మాట్లాడడానికి అతనికి హక్కు ఎక్కడుందని అడుగుతున్నారా? చెప్తాను, త్వరలోనే అదే చెప్తాను. నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లే రైట్స్ ఎవరికీ లేవు. అలా తీసుకెళ్దామని ఎవరైనా ప్రయత్నిస్తే నన్ను చంపడానికి ట్రై చేశారని నేనే కంప్లైంట్ చేస్తాను.
ఇక్కడ ఇంకెవరు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. గెట్ లాస్ట్. అమ్మా సౌందర్య, సౌందర్య, అమ్మా. బాబు, మీరు చాలా సేపటి నుంచి వచ్చి ఈ తగువులు తంటాలతో మా ప్రశాంతత దెబ్బతీశారు. అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. మీరు దయచేస్తే నేను సంతోషిస్తాను. సమయం ఉపయోగించుకొని చిన్నపిల్ల మనసు మార్చగలిగా ఉన్న పొగరుతో ఉన్నావేమో. చాలా వెటకారంగా మాట్లాడుతున్నావురా. ఇన్స్పెక్టర్ ఏంటి ఇలా కోపం తెచ్చుకొని సొక్కాలు అట్టేసుకుంటున్నాడు? ఇది పెద్ద మంచి లక్షణమా అని అడుగుతున్నా. నాను నీలా ఆవేశపడి కొట్టబోయావని కేసెడితే ఏటవుతుంది కదా? ఆలోచించండి, ఏటవుద్ది? ఇన్స్పెక్టర్, ఈతగాడికి నువ్వు చెప్తావా లేకపోతే మీ పై ఆఫీసర్ చేత చెప్పిస్తావా? హర్ష గారు వదిలేయండి ప్లీజ్. హర్షబాబు, ప్రశాంతంగా ఒక సంగతి ఆలోచించండి. నీ కూతురికి నీ మీద ఎట్టో లేకపోతే నానేటి చేసేది, మధ్యలో నా మీద ఎడితే ఎట్టినాము. అవును హర్ష గారు, మీ అమ్మాయే మీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. అవునయ్య గారు, ఇప్పుడు మనం ఎవ్వరినీ ఏమీ అనలేం. చిన్నమ్మగారి ప్రవర్తన వల్ల తప్పు చేసిన వాళ్ళు కూడా తప్పించుకుంటున్నారు.